Правило цифры. సంతకం పెట్టి చూడండి. చాలా సంతోషం. Finally, what he says is, sir, it's all right. Sir, clear. Clear. సార్ ఒకసారి చూడండి సార్. ఇంకా కావాలి సార్ ఒకసారి. క్లియర్ సార్. సార్ ఒకసారి అందుబాటులో ఉండరన్నారు. ఇంక నన్ను అంటానికి ఏమి లేదు. నేను పని డెవలప్ చేయలేదు అనలేదు, అవినీతి పని అనలేదు, నా కుటుంబం ఇన్వాల్వ్ అవుతలేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. స్థానిక నాయకులు అందరికీ అధికారం ఇచ్చాను. అదేమి లేక అందుబాటులో లేదని నా మీద నెప్పమేస్తారు. నేను మినిస్టర్గా ఎక్కడున్నా ఫోన్లో అందుబాటులో ఉన్నాను. నా కార్యాలయం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంది. నేను అందుబాటులో ఉండి ఫోన్ డెవలప్ చేశాను. ఇక ఆ నెప నా మీద వేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఇక్కడే ఉంటాను. ఇది నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. ఎక్కడికైనా వెళ్ళా మెయిన్గా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ప్రమాణం చేసి చెబుతున్నాను. అలాగే వినయ్ గారు, ఆయన ఇంత చిన్న వయసులో ఇంత అరాచకంగా చేసేవాళ్ళు ఎవరూ లేరు చూడాలి. ప్రతి ఒక్క 10 మంది దగ్గర చెప్పారు, శ్రీనివాస్ గారు ఏమి తింటారో కూడా ఇంటికాడ నాకు తెలుసు అంటారు. నేనేం తింటే ఆయన తింటా అన్నీ అందరి దగ్గర డెవలప్మెంట్ లేకుండా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చేస్తా. అలాగే నామినేషన్కి ఎంత కుతంత్రం చేశాడంటే మొత్తం ఆటోలు ఖాళీ ఆటోలు ఆపేసేసి ట్రాఫిక్ జామ్ చేసేసి చేశారు. అందరికీ తెలుసు కైకలూరు నియోజకవర్గం
స్వచ్ఛందంగా రప్పిస్తాం కదా, వాళ్ళు ఏ రకంగా రప్పించారో స్వచ్ఛందంగా వచ్చి రాయాలి. ఇవాళ రాత్రులు డబ్బు సంచులు పట్టుకుని వినయ్ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు. రాబోయే రోజుల్లో నా మీద ఒక వీడియో రిలీజ్ చేస్తానికి కూడా సిద్ధం చేసుకున్నాడు. ఏంటి, నేను ఇవాళ ఏదైనా మార్ఫింగ్ చేయొచ్చు, నేను ఏదో మాట్లాడటానికి తీసేసి ఎవరో మేజర్ కమ్యూనిటీలు ఉన్నాయి, దళితులు ఉన్నారు, కాపులు ఉన్నారు, యాదవాసులు ఉన్నారు, గౌడలు, వాళ్ళని నేను ఏదో అన్నట్టు ఒక చివరి 10 రోజుల్లో నా విశ్వరూపం చూపిస్తా అంట. ఆయన విశ్వరూపం ఏంటి, నా మీద ఇలాంటి పోస్టింగ్లు పెట్టి చేద్దాం అనుకుంటున్నాడు. నేను 2018లో రిటైర్ అయిపోయానని ప్రకటించాను. కానీ కరోనాలో నేను కొన్ని వేల మందికి సహాయం చేశాను. అన్ని హాస్పిటల్ నేను హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, ఏ హాస్పిటల్లోనే అడ్మిషన్ ఇచ్చేవారు. కానీ ఇవాళ ఒక అద్భుతమైన సన్నివేశం ఎప్పుడు జీవితంలో ఊహించాలి. నేను రావాలి, నేను ఉంటానని అడిగితే వేరు. అందరూ కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ నాగేశ్వరరావు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గాలకి అడ్డుకట్ట వేయాలంటే మీరే రావాలని పార్టీలకు అత్యధికంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కోరుకున్నారు. నేను కూడా ఆలోచించి, ఎందుకంటే ఈ వయసు రీత్యా ఆలోచించాలి. కానీ ఇవాళ ఇంత ప్రేమ చూసే కైకలూరు నియోజకవర్గంలోకి నేనేం న్యాయం చేస్తానని ఆలోచనతో ఇవాళ నేను చేసిన పనులన్నిటికీ నాకు పేరు వస్తానికి కారణం కైకలూరు నియోజకవర్గ ప్రజలు. అందుకే నేను వచ్చి ఇవాళ అందరి తరఫున వేస్తున్నాను. నేను ఇంట్లో ఒంటరి వాడిని, బయట నాకు ఇంతమంది ఉన్నారు కుటుంబం. తప్పకుండా కైకలూరు నియోజకవర్గ ప్రజలకి అండగా నిలుస్తాను తప్పకుండా. అలాగే